ఈరోజు వీడియో అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఒక ఫోక్ సాంగ్ చాలామంది పెట్టారు. అందులో ఉన్న బీట్ అనేది చాలా బాగుంది. మెయిన్ ఏందంటే ఆ సాంగ్ అయితే ఫోక్ సాంగ్ ఉంటది. ఒకసారి చూద్దాం. చూడండి. నెక్లెస్ లాలా నెక్లెస్ లాలా నెక్లెస్ లాలా నెక్లెస్ ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. ముఖ్యంగా బీట్ అయితే చాలా బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. నేను ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఫస్ట్ అయితే మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ లేకపోతే నేను వాట్సాప్ ఛానల్‌లో అండ్ టెలిగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే అలా వెళ్ళి అలా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి. అందులో ఒక 3 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను నేను. ఓకే. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఓకే. ఒక 3 ఫోటోస్ చాలు రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఈ 3 గ్రూప్స్‌ని వదిలేసేయండి. దాని గురించి చెప్తాను. ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరు 3 ఫోటోస్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోమని చెప్పాను. ఆ ఫోటోస్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయలేనిది అవే ఫోటోస్ కానీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయలేనిది నార్మల్ ఫోటోస్ ఉన్నాయి కదా! అవి ఇక్కడ పెడదాం. ఈ ఫోటో అయితే నార్మల్ ఫోటో. దీన్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే చేంజ్ చేశారో అదే ఫోటోని ఇక్కడ పీఎన్‌జీ ఫోటో యాడ్ చేసుకోవాలి. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరు యాడ్ చేసిన ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. రీప్లేస్ పెట్టి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇంకో గ్రూప్ ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. కలర్ ఆప్షన్ తప్ప పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో గ్రూప్ పేస్ట్ చేయండి. ఓకే. సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇది ఎఫెక్ట్ ఇలా సెట్ అయిపోతది. చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇలాగే మీరు మిగతా 3, 4 గ్రూప్స్ ఉన్నాయి. అవి కూడా చేంజ్ చేసుకోండి. చూడండి ఇలా. ఓకే. మీరు దీంట్లో యానిమేషన్ వేరేది ఒకవేళ ఇది పీఎన్‌జీ అంత బాగాలేదని అనుకుంటే మీరు వేరే విధానంగా కూడా ట్రై చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మాత్రం మనకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మాత్రం కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఓకేనా? ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు సంథింగ్ ఎవరిదైతే ఫోటో పెడదామని అనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ప్రతి ఒక్కటి 1 బై 1 చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే రొటేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి రొటేషన్. ఇందులో ఆల్రెడీ రొటేషన్ ఉంటది. కానీ మీరు సొంతంగా దీన్ని యానిమేషన్ చేసుకోవాలి. ఎలా అంటే మీ ఫోటో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవాలంటే కూడా మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. ఓకే. అంటే మీ ఫోటో పోజ్ ఏదైతే ఉంటదో దాన్ని బట్టి మీరు దీన్ని చేంజ్ చేసుకోవాలి. అయితేనే మనకు మంచి లుక్ ఉంటది. మీరు కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఈజీగా 1 బై 1 అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ కష్టం లేకుండా. ఓకే. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.